హాయ్ నమస్తే అందరికి. సో చాలా మంది అన్న బన్యన్న మూవీ అప్డేట్ ఇవ్వన్నా అని చాలా మంది చెప్తున్నారు. సో బన్యన్న అండ్ అట్లీ గారి మూవీ ఇద్దరు కలయికలో వస్తున్న అండ్ సన్ పిక్చర్ వాళ్ళు నిర్మిస్తున్న ఈ మూవీ అయితే సో బన్యన్న ఆల్రెడీ మన ఎన్టీఆర్ అన్న చెప్పిన తన ట్రైనర్ ఎవరైతే త్రిబుల్ కి మన ఎన్టీఆర్ అన్నకి ట్రైనింగ్ ఇచ్చారో సో ఆ ట్రైనర్ తోనే దీంట్లో మనకు ఈ మూవీకి బన్యన్న బాడీ బిల్డింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఆ ట్రైనర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే మొన్నటి వరకు డ్యూయల్ రోల్ అనుకున్నారు కదా, దీంట్లో త్రిబుల్ రోల్ చేస్తున్నారంట. సో విలన్ కూడా మన బన్యన్ననే చేస్తున్నాడని ఒక టాక్ వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ఫిలిం సర్కిల్లో అయితే ఇదే మాట్లాడుకుంటున్నారు. సో ప్రీ ప్రొడక్షన్ కోసం అయితే ఈ రోజు మన హైదరాబాద్ కి అట్లీ గారు చెన్నై నుంచి రావడం జరిగింది. సో ఈ రోజే మన బన్నీ గారిని కలిసి సో ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా. సో మూవీ గురించి షూటింగ్స్ అయితే మాక్సిమం నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందని యాక్టర్స్, షూటింగ్ లొకేషన్ ఇవన్నీ చూసుకుంటారు. సో ఇప్పుడు ఈ 2-3 డేస్ లో అయితే మన అట్లీ గారు అండ్ బన్నీ గారు ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుంటారంట ఆ మూవీ గురించి. మొత్తం స్టోరీ కానీ ఎంచుకోవడం చాలా కేర్ఫుల్ గా తీసుకొని బన్నీ అన్న 1-2 సార్లు ఆలోచించుకుంటూ సో ఏ టైంలో ఎలాంటి మూవీ ఇవ్వాలో ఇప్పటివరకు ఏ సినిమా తీసాడు. మొన్నటి వరకు మాస్ రగడ్ లుక్ లో తీశారు కదా. సో ఇప్పుడు మొత్తం డిఫరెంట్ హాలీవుడ్ రేంజ్ లో అయితే మూవీ రాబోతుంది. సో ఏదేమైనా సినిమా ఇలా వచ్చినా మనం చూసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది మనం ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఎన్ని హైప్ తెచ్చినా అనేది కాదు. సినిమా వచ్చిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఆ రిజల్ట్ ఆ సినిమానే చెప్తుంది, తన యాక్టింగే చెప్తుంది. సో ఇది అప్డేట్. ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు ఏదైనా అప్డేట్ రావచ్చు. షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు యాక్టర్స్, ఎంతమంది హీరోయిన్ దీనిలో నటిస్తున్నారు, షూటింగ్ లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ అయితే మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అయితే అప్డేట్ వస్తుంది బ్రదర్. ఇది అప్డేట్. సో అట్లీ గారు అయితే ఈ రోజు బన్నీ గారిని కలవడం జరిగింది, హైదరాబాద్ రావడం జరిగింది. సో అట్లీ గారి మూవీ మీదనే వర్క్ జరుగుతూ ఉంది. సో అట్లీ గారు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినారు, నా లైఫ్ మొత్తం ఎఫెక్ట్ మొత్తం పెట్టబోతున్నానంటే. సో తనకు స్టోరీకి ఒక డైరెక్టర్ కి ఒక విజన్ అనుకుంటారు. ఆ విజన్ కి ఒక యాక్టర్ ఏదైనా చేయగలుగుతాను, యాక్టింగ్ కోసం నేను ఏదైనా చేయగలుగుతాను, ఎంతైనా కష్టపడతాను అనే యాక్టర్ దొరికితే అవుట్పుట్ వేరే ఉంటుంది, ఆ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి డిఫరెంట్ కాంబినేషన్ ఇది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది. సో బన్నీ గారు ఎలాంటి యాక్టింగ్ అయినా చేయగలుగుతారు, ఎలాంటి వేరియేషన్ అయినా చేయగలుగుతారు. దాని తర్వాత ఇప్పటి వరకు రాజమౌళి గారు ఎలాగైతే ఫ్లాప్ ఇవ్వకుండా అట్లీ గారు కూడా అలాగే ఆ ధోరణిలోనే ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఒక ఫ్యాషన్ డైరెక్టర్, ఒక ఫ్యాషన్ యాక్టర్ ఇద్దరు కలిస్తే మూవీ అనేది ఏందనేది మనకు ఆ రిజల్ట్ అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీ. సో మనం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హైప్ గా మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి అందరికి హైప్ ఎక్కించడం కాకుండా సో అల్లు అర్జున్ గారి సినిమా ఎలా ఉన్నా అది ప్రేక్షకులకు కానీ, కామన్ ఆడియన్స్ కానీ, ఫ్యాన్స్ కి మాత్రం విజిల్ వేసేటట్టే ఉంటది. సో డోంట్ వరీ, మనం అనుకున్న దానికంటే ఇంకా హైప్ ఇస్తాడు మనకు. సో మొన్ననే మన ఫ్యాన్స్ అందరికి మ్యాడ్ అన్నాడు కదా. సో అంతకు మించే ఉంటది. డోంట్ వరీ. సో బన్యన్న ఫ్యాన్స్ గెట్ రెడీ, మనకు రాబోతున్న రోజులన్నీ అప్డేట్ వస్తూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.